లేదన్న కూలీ మూవీ ఫుల్లీ డిసప్పాయింటెడ్. చాలా ఓవర్ హైప్డ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం. నైట్ నిద్ర కూడా లేదు. మార్నింగ్ 7 o'clock షోకి వెళ్ళా. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మూవీ. నా రేటింగ్ అయితే పర్సనల్గా 1.75. ఇది రజనీకాంత్ మూవీ కాదు, లోకేష్ కనకరాజ్ మూవీ అసలుకే కాదు. ఆ మార్కే ఉండదు. అండ్ వన్ మోర్ డిసప్పాయింటింగ్ ఏంటంటే అనిరుద్ కూడా బీజిఎం అంతా డిసప్పాయింటింగ్. పవర్ హౌస్ అని చెప్పి వెయిట్ చేయించారు. పవర్ హౌస్ బీజిఎమే ఉండదు సినిమాలో. మోస్ట్ డిసప్పాయింటింగ్ అది. ఇక ఆమిర్ ఖాన్ని వాడుకోలే. ఆమిర్ ఖాన్ అయితే లైగర్ మూవీలో మైక్ టైసన్ సేమ్ అదే అవుతుంది. ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలే. పెద్దగా ఓవర్ హైప్డ్. మీరు ఎంత చూసినా కూడా ఇంక అంతగానే ఏం చూడలేరు ఈ మూవీలో. ఏంది ఎందుకు నచ్చలేదు మీకు? డిసప్పాయింట్ స్టోరీ లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నెగిటివ్. నాగార్జున యాక్టింగ్ ఉంది, బట్ ఎక్కువ స్క్రీన్ టైం లేదు. మెయిన్ స్టోరీ ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోకేష్ కనకరాజ్ మూవీ కాదు, స్టోరీ ఉండదు అందులో. ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎటు పోతుందో అర్థం కాదు. స్టోరీ కంటెంట్ ఉంది అనుకోండి అన్న, ఎలివేషన్ లేకపోయినా ఏదో అడ్జస్ట్ అవుతాం. కానీ కంటెంట్ లేకుండా ఎలివేషన్ కూడా కరెక్ట్ ఇవ్వలే. ఇప్పుడు జైలర్ ఉంది, కంటెంట్ తక్కువ, ఎలివేషన్ ఎక్కువ, బాగుంటుంది. విక్రమ్ కంటెంట్ ఎలివేషన్ అన్నీ ఉంటాయి. అట్లీస్ట్ ఏదో అట్లా ట్రై చేయాలి. ఇక్కడ కంటెంట్ లేదు, స్టోరీ లేదు, బీజిఎం లేదు, ఎవరు యాక్టింగ్ కరెక్ట్గా లేదు, ఏం లేదు ఈ సినిమాలో. నాగార్జున గారు కూడా ఏం ప్లస్ కాలేదా? నాగార్జునది ప్లస్ అంటే ఆ స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వలే. నాగార్జునకి ఇచ్చిన స్క్రీన్ టైంలో మంచిగా చేసిండు పర్ఫార్మెన్స్ నాగార్జున మాత్రం. శోభిన్ అయితే మెయిన్ హీరో, అదైతే ఫిక్స్. మీరు ఎవరిని డామినేట్ చేస్తారు సినిమాలో? శోభిన్ అందరినీ డామినేట్ చేసేస్తాడు. హీరోయిన్లు విలన్ని అన్నిటినీ శోభిన్ డామినేట్ చేస్తాడు. రజనీకాంత్ కరెక్ట్గా ఆడుకోలే. ఆయన మనకి నచ్చింది ఆయన వాకింగ్ స్టైల్, ఆయన స్లో మోషన్, అది కూడా కరెక్ట్ చూపించలేకపోయాడు లోకేష్. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంతమంది మల్టీ స్టార్ పెట్టుకున్నా కూడా ఏం వర్క్. అదే పెద్ద మైనస్ అని నాకు అనిపిస్తుంది. అంతమందిని ఎక్కువ మందిని పెట్టేసరికి ఏం చేయాలో తెలియక ఎవరిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక మొత్తం ఆగం అయిపోయింది మూవీ. ఆమిర్ ఖాన్ అయితే అసలు రోలే ఉండదు. లైట్ తీసుకోండి. ఆయన క్యామియో ఇప్పుడు వెళ్తున్నా బ్రో లోపలికి. మీరు జర గ్యాప్ ఇస్తే వార్ 2 నా షో